నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, అంటరానితనం నిర్మూలన, సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహావిగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంగా పిలిచే పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఏపీ ప్రభుత్వం సప్లాన్ నిధులతో నిర్మించిన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. 400 కోట్లతో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా నిలవనుంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మహా విగ్రహం విశేషాలు ఏంటంటే, దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. విగ్రహం మొత్తం ఎత్తు 206 అడుగులు, 81 అడుగుల బేస్. మార్చి 21, 2022లో పనులు ప్రారంభం కాగా విగ్రహ తయారీకి 120 టన్నుల కాంస్యం వాడారు. 400 మెట్రిక్ టన్నుల స్టీలు, 2200 శాండిల్ స్టోన్ వాడారు. విగ్రహం తయారీకి మొత్తం అయిన ఖర్చు దాదాపు 404 కోట్లు. 18.5 ఎకరాల్లో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇందులో అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటైన్లు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు. G+2గా నిర్మించగా గ్రౌండ్ ఫ్లోర్లో 4 హాల్స్ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన 3 హాల్లో అయిన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో 2250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 4 హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేద్కర్కు దక్షిణ భారతదేశంలో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేస్తారు. 2 హాళ్లలో మ్యూజియం, ఒక హాల్లో లైబ్రరీ ఉంటాయి. ఇక సెకండ్ ఫ్లోర్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 హాళ్లు ఉంటాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది. మినీ థియేటర్లు, ఫుడ్ కోర్టు, కన్వెన్షన్ సెంటర్, వెహికల్ పార్కింగ్ ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ 6340 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2000 మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్ కోర్ట్ 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. బిల్డింగ్ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్స్ ముందు భాగంలో ఏర్పాటు చేశారు. నీటి కొలనుకు లైటింగ్, బిల్డింగ్స్ సిస్టమ్ ఉన్నాయి. కాలచక్ర మహామండలం పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేద్కర్ పీఠంను రూపొందించారు. విగ్రహ బేస్ నిర్మాణానికి రాజస్థాన్కు చెందిన పింక్ రాక్ను ఉపయోగించారు. అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ చేశారు. అంబేద్కర్ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం, ఛాయాచిత్రాలను, ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహాన్ని హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. స్థానిక కూలీలతో పాటు ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ నుంచి వచ్చిన కూలీలు 2 ఏళ్ల పాటు 3 షిఫ్ట్లో పనిచేశారు. ఈ పనులకు 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహం కాగా దేశంలోని అతిపెద్ద విగ్రహాల్లో 3వది. మొదటిది స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 597 అడుగుల ఎత్తులో ఉంది. రెండవది శంషాబాద్ పరిధిలో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ తర్వాత విజయవాడలో ప్రారంభం కానున్న 210 అడుగుల ఎత్తులోని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం. హైదరాబాద్లోనూ గత ఏడాది ఏప్రిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని అప్పటి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. 125 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని రూపొందించారు. బేస్మెంట్ ఎత్తు 50 అడుగులు కాగా మొత్తం విగ్రహం ఎత్తు 174 అడుగులు. ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన 11.4 ఎకరాల విస్తీర్ణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం బేస్మెంట్లోనూ మ్యూజియం, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేశారు.